అయితే ఏ మాటలు లేకుండా కేవలం మౌనంతో ఆ తత్వాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని అర్థం చేసుకునేంత సామర్థ్యం అటువంటి మహర్షులకి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అపారమైనటువంటి బుద్ధిశక్తి కలిగిన మహర్షులకి మాత్రమే అది సాధ్యం అవుతుంది. సామాన్య జనాలకి కేవలం మౌనంగా తత్వాన్ని ఉపదేశించడం అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. వాళ్ళను కూడా ఈ మార్గంలో చాలా దూరం తీసుకొచ్చిన తర్వాత, అంటే ఇంకా మాటలతో పని లేదు అనేంత వరకు వాళ్ళని తీసుకొచ్చాక అప్పుడు కావాలంటే మౌనంతోనే ఉపదేశిస్తే సరిపోతుంది. కానీ ముందు ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వాళ్ళని అసలు ఈ మార్గంలోకి తీసుకురావాలంటే అది మౌనంతో మాత్రమే ఉంటే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆ పరమాత్మ ఏం చేశాడు అనంటే ముక్త్వా మౌనం, తన యొక్క మౌనాన్ని ముక్త్వా అంటే వదిలిపెట్టి, ఆ మౌనాన్ని వదిలిపెట్టి ఆ వటవృక్షం కింద నుంచి బయలుదేరి శంకర భగవత్పాదాచార్యుల వారిగా అవతరించాడు అని ఆ మాట యొక్క అర్థం. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అనంటే, సామాన్యంగా ఇతర జీవుల గురించి మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామనంటే పుట్టడం, జన్మించడం అని అంటాం. అంటే జన్మ మిగతా జీవులందరికీ కూడా కలిగేటటువంటిది జన్మ. కానీ భగవంతుడి గురించి చెప్పేటప్పుడు మాత్రం అవతారం అని అంటాం. భగవంతుడు అవతరించాడు అని మనం అంటాం. అవతరించడం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? దిగడము అని అర్థం. సంస్కృతంలో అవతరించడం అంటే అవతరణ అంటే దిగడము అని అర్థం. అంటే ఏమిటి? భగవంతుడు తన యొక్క స్థితి ఏదైతే ఉందో దాని నుంచి కిందకి దిగుతున్నాడు అని అర్థం. ఎందుకు దిగుతున్నాడు? ఒక పైన ఉన్నటువంటి వ్యక్తి పైనుంచి హాయిగా పైనే ఉండొచ్చు కదా. ఒక మంచి స్థానంలో, అందరికంటే ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అక్కడే హాయిగా ఉండొచ్చు కదా. అక్కడి నుంచి కిందకి దిగడం ఎందుకు? ఎప్పుడైనా మనం పైకి వెళ్ళడానికి ఇంకా పై మెట్టు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప పైనుంచి కిందకి ఎందుకు రావడం? ఇప్పుడు భగవంతుడు పైన ఉన్నటువంటి వాడు పైనుంచి కిందకి ఎందుకు వస్తున్నాడు అనంటే, ఇక్కడ ఈ అవతారం అంటే దిగడం అనేది ఏదైతే ఉందో, కిందకి దిగడం అనేది ఏదైతే ఉందో, ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అనంటే ఉద్ధరణ. ఉద్ధరణ అంటే ఏమిటి? సంస్కృతంలో ఎత్తడం, పైకి ఎత్తడం అని అర్థం. అవతరణ అంటే కిందకి దిగడం, ఉద్ధరణ అంటే పైకి ఎత్తడం అని అర్థం. అంటే భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు? తన అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్న భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు అనంటే ఉద్ధరించడానికి, అంటే పైకెత్తడానికి. ఎవరిని పైకెత్తడానికి అనంటే ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళని పైకి ఉద్ధరించడానికి అని దాని యొక్క అర్థం. కాబట్టి భగవంతుడు చేసేది అవతారం. ఆ అవతారం యొక్క ఫలం ఏమిటి అనంటే ఉద్ధారం. ఎవరి ఉద్ధారం అనంటే భక్తజనోద్ధారం. ఇప్పుడు ఒకడు పైన ఉన్నాడు, ఒక వ్యక్తి, లోకంలో ఒక వ్యక్తి పైన ఉన్నాడు, ఒక వ్యక్తి కాస్త కింద ఏదో గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో పడిపోయినటువంటి వ్యక్తిని పైకెత్తాలి అనంటే ఈ పైనున్న మనిషికే అది సాధ్యం. ఈ పైనున్న మనిషి ఏం చేయాలి? నేను ఇలాగే నిటారుగా నిలబడతాను, నువ్వు పైకి వచ్చేసేయి అని అంటే అదే సాధ్యం అయ్యేది కాదు. వీడేం చేయాలి అనంటే ఆ కింద ఉన్నవాడిని పైకెత్తాలి. కింద ఉన్నవాడిని పైకెత్తాలి అనంటే అప్పుడు వీడేం చేయాలి? పైన ఉన్నవాడు కిందకు వంగాలి అథవా కిందకి దిగాలి. ఎంత సాధ్యం అవుతుందో అంత కిందకి దిగి ఒక ఆలంబనాన్ని అందించాలి, వీడి చేతిని వాడికి అందించాలి. అప్పుడు ఏమవుతుందనంటే ఆ కింద ఉన్నవాడు ఈ చేతిని పట్టుకొని పైకి రాగలుగుతాడు. కాబట్టి పైన ఉన్నవాడు నేను ఇలాగే చేతులు ఎత్తుకొని ఇలాగే నుంచుంటాను, నువ్వు మాత్రం పైకి వచ్చేసేయాలంటే అది ఎప్పటికీ అయ్యేది కాదు. పైన ఉన్నవాడు కింద కొంగి వాడి చేతిని ఆలంబనంగా కింద ఉన్నవాడికి అందిస్తే వీడి చేతిని పట్టుకొని వాడు పైకి రాగలుగుతాడు. కాబట్టి ఈ ప్రయోజనం కోసం, అంటే ఆ భక్తజన ఉద్ధరణ కోసం ఆ పరమాత్మ తనకి ఏ విధమైన, ఇప్పుడు ఎవరైతే పైనున్నాడో, ఎవరైతే గుంటలో పడున్నాడో, వీళ్ళిద్దరిలో లాభం ఎవరికి అనంటే కిందున్నవాడికే. పైకి వస్తే లాభం వాడికి. పైనున్నవాడు వాడు హాయిగానే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉండొచ్చు, వాడు వెళ్ళిపోయినా వాడికేం నష్టం లేదు. వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా వాడికేమీ నష్టం లేదు, వాడికి పోయేదేం లేదు. కానీ వాడు కనుక అలా వెళ్ళిపోయాడు అనంటే కిందున్నవాడికి నష్టం. కాబట్టి అక్కడికి ఏమైంది? ఆ పరమాత్మ తన యొక్క స్థితిలో తాను ఉన్నప్పటికీ, దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని భగవంతుడు అన్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, నేను నా యొక్క ప్రయోజనం కోసం చేయవలసినటువంటిది ఏమీ లేదు ఈ లోకంలో అని దీని యొక్క అర్థం. నేనేదో పొందడానికి చేయవలసినటువంటి, నాకేదో లాభం ఉంది ఇలా చేస్తే అనేటటువంటి పని ఈ ప్రపంచంలో నాకు ఏమీ లేదు. కాబట్టి నా స్వప్రయోజనం కోసం నేను చేయవలసినటువంటి పనులు ఏమీ లేవు. అయినా కూడా లోకోద్ధరణ కోసం నేను వర్త ఏవచ కర్మణి, ఎప్పుడు కూడా నేను నా పనిని ఎప్పుడు కూడా పనిని చేస్తూనే ఉంటాను. ఈ పరిపాలన అనేది ఏదైతే ఉందో, లోకోద్ధరణ అనేది, దీన్ని ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు.